ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, రండి, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1 నుండి 22వ వచనం వరకు. సావధానంగా వినండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉన్నాడు. అతడు తన ఇంటివారందరితో కూడా దేవుని యందు భక్తి గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలీ అని పిలవటము దర్శనమందు తేటగా అతనికి కనపడింది. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా, ఏమిటి అని అడిగాడు. అందుకు దూత అన్నాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అనే మారు పేరు గల సీమోనును పిలిపించు. అతడు సముద్రపు దరిని ఉన్న సీమోను అనే ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన వద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే వారిలో భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాడు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణాన్ని సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేసుకోవడానికి మిద్దె మీదికి ఎక్కాడు. అప్పుడతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరాడు. ఇంటివారు సిద్ధము చేస్తూ ఉండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడడము, 4 చెంగులు పట్టి దింపబడిన ఒక విధమైన పాత్ర భూమి మీదికి రావటము చూచాడు. అందులో భూమియందున్న సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. అప్పుడు ఒక శబ్దము అతనికి వినబడింది, పేతురు, నీవు లేచి చంపుకొని తిను. అయితే పేతురన్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదు. 2వ మారు ఆ శబ్దము అతనికి వినపడింది, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు. ఈలాగు 3 మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది. పేతురు తనకు కలిగిన దర్శనము ఏమై ఉండవచ్చునో అని తనలో తనకు ఎటూ తోచకుండా ఉండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏది అని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి అడిగారు, పేతురు అనే మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా? పేతురు ఆ దర్శనమును గూర్చి యోచిస్తూ ఉండగా ఆత్మ అతనితో చెప్పాడు, ఇదిగో 3 మనుష్యులు నిన్నే వెతుకుతున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహించక వారితో కూడా వెళ్ళు. నేను వారిని పంపి ఉన్నాను. పేతురు ఆ మనుష్యుల వద్దకు దిగివచ్చి వారినడిగాడు, ఇదిగో, మీరు వెతికేవాణ్ణి నేనే. మీరు వచ్చిన కారణమేమిటి? వారు చెప్పారు, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదజనులందరి వలన మంచి పేరు పొందినవాడు అయిన శతాధిపతి అయిన కొర్నేలి అనే మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పే మాటలు వినాలని పరిశుద్ధ దూత వలన బోధించబడ్డాడు.
అప్పుడతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చాడు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? కొర్నేలి రోమక సైన్యాధిపతి. అతని కింద 100 మంది సైనికులున్నారు. కొర్నేలి యూదేతరుడే కాని విగ్రహారాధకుడు కాడు. ఏకైక సత్యదేవుణ్ణి గురించి విన్నాడు. అతడు భక్తిపరుడు, సత్కార్యాచరణయందు ఆసక్తి గలవాడు. అయితే పాప విముక్తికి ఇవి చాలవు. ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారానే పాప విమోచన. కొర్నేలి రక్షణకు అవసరమైన సత్యం దేవుడు అతనికి బయలుపరిచిన విధానం విచిత్రంగా ఉంది. దేవుడిచ్చిన కొద్ది వెలుగును కొర్నేలి అంగీకరించాడు గనుక సంపూర్ణమైన వెలుగును దేవుడతనికి అనుగ్రహించాడు. కొర్నేలి సత్యాన్ని వినడానికి దేవుడు మార్గం ఏర్పరిచాడు. పేతురును సిద్ధపరిచాడు. సువార్త చెప్పేవాణ్ణి, వినేవాణ్ణి ఇద్దరినీ దేవుడే సిద్ధపరుస్తాడు. పేతురు భక్తిగల యూదుడు. పవిత్రం అపవిత్రం అనే విచక్షణ పాత నిబంధనలోని లేవియకాండం 11వ అధ్యాయంలో ఉంది. దీనిమీద ఆధారపడిన వివేచన అతనికి ఉంది. వద్దు అంటూ ప్రభువుకే ఎదురాడుతున్నాడు. ప్రభువా వద్దు అంటున్నాడు. ప్రభువైతే అవును అనాలిగాని వద్దు, కాదు, కూడదు అనవచ్చునా? ఆహార పదార్థాలను గురించిన పాత నిబంధన నిషేధాన్ని దేవుడు కొత్త నిబంధనలో రద్దు చేశాడు, కొట్టేశాడు. కొర్నేలి మనుషులు యూదేతరులని, వారితో వెళ్లడానికి పేతురు ఇష్టపడడని పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకే పేతురును ఆదేశిస్తూ పద, వారితో వెళ్ళు అని పరిశుద్ధాత్మ ఖండితంగా చెప్పాడు. కొన్ని భోజన పదార్థాలు నిషిద్ధమై ఉన్నట్లే కొన్ని జాతులను కూడా యూదులు బహిష్కృతులుగా ఎంచారు. అది అపచారమని, ప్రజల జాతి, దేశం మొదలైన వాటిని బట్టి వారికి వ్యతిరేకంగా దురభిమానం, పక్షపాతం చూపడం దేవుని ఆత్మ సహించలేడు. ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన వైఖరి. సోదరీ సోదరులారా, వింటున్నారా? కొర్నేలి చూచిన దర్శనం ఎంతో సమయోచితమైనది. పేతురు అన్యుల మధ్య సేవకు ద్వారం తెరిచాడు. కొర్నేలి పేతురు కొరకు కబురు పెట్టాడు. పేతురు దర్శనం ఎంతో భావగర్భితమైనది. పెంతెకోస్తు సంఘటన తర్వాత సువార్త విన్న అన్య కుటుంబం ఇదే మొదటిది. అంతవరకు సంఘానికి ఈ సత్యం తెలియదు. ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందిన వారికే రక్షణ పరిమితం అనుకున్నారు. ఈ దర్శనం ద్వారా పేతురుకు ఈ సత్యం బయలుపరచబడింది. అన్యులు కూడా రక్షణకు అభ్యర్థులే అని దేవుడు ఈ విధంగా బయలుపరిచాడు. భక్తిగలవాడు, దానధర్మాలు చేసేవాడు, మతాసక్తి గలవాడు అయిన కొర్నేలి సువార్త విననిదే రక్షణ పొందలేడు. మతాసక్తి మనిషిని రక్షించలేదు. దేవుడు మతపక్షపాతి కాడు. దేవునికి భయపడేవారు దేవుని వద్దకు క్రీస్తు ద్వారా రావాలి. పరిసయ్యులు దానధర్మాలెన్నో చేసేవారు గాని యేసు ప్రభువును సిలువ వేశారు. 1 కొరింథీ 13వ అధ్యాయం 3వ వచనం అంటోంది, బీదల పోషణ కోసం నా ఆస్తి అంతా ఇచ్చినా క్రీస్తు ప్రేమ లేనివానికి ఎట్టి ప్రయోజనము ఉండబోదు. నరకంలో పడ్డ ధనికుడు కూడా ప్రార్థించాడు గాని అదంతా నిష్ప్రయోజనం. రక్షణ లేని వారి దర్శనాలు వారి ఆత్మవంచనకు నిదర్శనాలు. ప్రజలలో మంచివాడని పేరుగలవాడైనా పాపి పాపే. క్రైస్తవులను హింసించే సౌలును యూదులు మంచి భక్తుడు అనలేదా? ఇక ఉపవాసాలందామా? పాపులు, దేవుణ్ణి ఎరగనివారు ఉపవాసాలుండి దేవుని దయను పొందగలము అనుకుంటున్నారు. ఇది కేవలం భ్రమ మాత్రమే. సోదరీ సోదరులారా, ఆలోచించండి. వేషధారులు ఉపవాసముంటారు. కొర్నేలికి ఎన్ని సుగుణములున్నా అతడు సువార్తను వినాలి, నమ్మాలి. అంతవరకు అతడు అన్యుడే, దేవునికి దూరస్థుడే. కైసరయ్య నుంచి యొప్పేకు కొర్నేలి కబురంపాడు. పేతురు రావాలి,
అతనికి సువార్త చెప్పాలి. పేతురు మిద్దె మీదికి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. పేతురుకు దర్శనం కలిగింది. ఆ దర్శనం పేతురును పరవశుణ్ణి చేసింది. పేతురు చూచిన పాత్ర వంటి దుప్పటిలో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. అదొక జంతు ప్రదర్శనశాలలాగా ఉంది. యూదులు పవిత్రులా, అన్యులు అపవిత్రులా? కాదు. యూదేతరులందరూ దేవుని రక్షణాత్మక సంకల్పంలో ఉన్నారు. యేసు అందరికీ రక్షకుడు, అందరికీ ప్రభువు. సంఘం పుట్టి 8 సంవత్సరాలైంది గాని ఒక్క అన్యుడు అందులోకి రాలేదు. పేతురు చంపుకొని తిను అనగా ఈ జంతువులన్నీ లోకములోని జాతులకు సంకేతం. వీరందరి కొరకు బలి అయిన యేసు ప్రభువును బట్టి అన్నీ పవిత్రం చేయబడినాయి. ధర్మశాస్త్రం కాదిది, కృప. కాలము సంపూర్ణమైంది. రక్షణ సువార్త అన్యుల దగ్గరికి వచ్చేసింది. పేతురు ఈ సత్యాన్ని, ఈ చేదు నిజాన్ని ఒప్పుకొని తీరాలి. క్రీస్తునందు జాతి మత కుల వివక్ష లేదు. అందరూ పాపులే. అందరి పాపాలకు పరిష్కారం యేసుక్రీస్తే. క్రీస్తునందు యూదులైనా అన్యులైనా ఒకే శరీరమవుతున్నారు. 3 సార్లు దుప్పటి పైకి పోయింది, కిందికి వచ్చింది. 3 సార్లు అంటే అది స్థిరపరచబడింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని దేవుడు 3 సార్లు అన్నాడు. 2 కొరింథీ 13:1 2 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి. పైనుండి వచ్చిన దర్శనమిది. యూదులను తదితరులను రక్షించడం పరలోకమందలి దేవుని నిత్య సంకల్పం. దేవుడు ఇంతకు ముందే ఇలాంటి గొప్ప కార్యం చేశాడు. అటు అననీయాను ఇటు సౌలును ఒకేసారి సిద్ధపరచలేదా? సువార్తను సువార్తికుడు ప్రకటించాలి, పాపి వినాలి, రక్షించబడాలి. ఈ ప్రక్రియలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉంది. పేతురు వద్దు ప్రభువా అన్నప్పుడు తన ఇష్టాన్ని దేవుని చేత ఒప్పించాలని చూస్తున్నాడు. ఒకసారి ప్రభువు పేతురుతో అన్నాడు, నీవింతవరకు నీ నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళావు. ఇక మీదట నీవు చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకపోతాడు. ఆ మరొకడు పరిశుద్ధాత్మే. యేసు తన తండ్రికి ఇష్టమైనదే చేశాడు. నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. శిలువ మరణ పర్యంతము తన తండ్రికి విధేయుడయ్యాడు. విశ్వాసి తన చిత్తమును కాదు, దేవుని చిత్తమునే గుర్తించి ఆయన చిత్తమందే ఆనందిస్తాడు. యేసు చూపిన విధేయత ఆయన తండ్రి చిత్తము నెరవేర్చటంలో, ఆయన పని ముగించటంలో మనకు తేటగా కనిపిస్తోంది. ఆయన సేవా జీవితమంతా శిలువ పథంలోనే గడిచింది. హెబ్రీ పత్రిక 5:8 ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన ఒక శిశువై పశుల తొట్టిలో పరున్నప్పుడు అది తండ్రి చిత్తమును నెరవేర్చటానికే. లూకాసు వార్త 9:58 ప్రభువు అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్లు ఉన్నాయి, గాని నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఇది స్వచ్ఛందంగా తనకు తానై తన తండ్రి చిత్తమునకు అంకితమైపోవటాన్ని వ్యక్తపరిచే సాక్ష్యం. లూకాసు వార్త 8:3 అనేకులు తమకు కలిగిన ఆస్తిలో యేసుకు ఆయనతో కూడా ఉన్నవారికి ఎంతో పరిచర్య చేశారు. యేసు దేవుని కుమారుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి ఈ లోకంలో ఇతరులపై ఆధారపడడం గమనించాలి. ఆయనదే అంతా. అయినా ఒక మానవుడై మన మధ్య ఆయన జీవించాడు. యోహాను సువార్త 13:14 యేసు తానే మనకు మాదిరిగా ఏమన్నాడు? ప్రభువును బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడుగవలసిందే. ప్రభువు దేవుడై ఉండి సేవకుడుగా మనకు పరిచారం చేశాడు. ఇదే మనస్సు మనము కలిగి ఉండాలి.
సేవ చేసే మనస్సు మనకు కలిగించడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ప్రభూ, నీవేది చెప్పినా చేస్తాను అనడం మన అంకిత భావాన్ని సూచిస్తుంది. ఆయన ప్రభువు కాబట్టి ఆయన మనకేది చెప్పినా అది శిలాశాసనమే. రోమాపత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు. మనలో ఎవడూ తన కోసమే బ్రతకడు, ఎవడూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినా ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినా ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండడానికే ఇందునిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికాడు. పేతురు కొర్నేలి ఇంటిలో చేసిన ప్రసంగంలో ఇదే సత్యాన్ని అనుభవంలోనించి బోధించాడు. దేవుడు పక్షపాతి కాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? పేతురు ప్రభువు మాట చొప్పున కైసరయ్యకు కొర్నేలి ఇంటికి వెడుతున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథమని ఈ పుస్తకాన్ని మనం వ్యవహరిస్తాము గాని పరిశుద్ధాత్మ చర్యలు అనే శీర్షిక ఈ పుస్తకానికి తగింది. పేతురు కొర్నేలి భేటీతో పరిశుద్ధాత్మ చర్య మనకు స్పష్టంగా కనపడుతుంది. శ్రోతలు, కొర్నేలి ఇంటిలో ఆ కూడికను ఏర్పరచింది, సాధ్యపరిచింది పరిశుద్ధాత్మే. క్రీస్తు పునరుత్థానానంతరం జరిగిన సేవ అంతా పరిశుద్ధాత్మ జరిగించిందే. క్రీస్తు యేసు యొక్క సంఘ చరిత్ర ఆరంభంలో జరిగిన సేవా వివరాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. క్రీస్తు పునరుత్థానం నుండి 30 సంవత్సరాల సంఘ జీవితము, సేవ మనకు ఈ రోజున ఎంతో మార్గదర్శకం. పరిశుద్ధాత్మ దిగి రావటంతో సంఘ చరిత్ర ఆరంభమైంది. పెంతెకోస్తు రోజున పేతురు ప్రసంగం, ఆ తరువాత కొర్నేలి ఇంటిలో పేతురు చేసిన రెండో ప్రసంగం, ఈ 2 ప్రసంగాలు ఎంతో కీలకమైనవి. కొర్నేలి సంఘానికి చేర్చబడిన మొదటి అన్యుడు. ఆదిమ సంఘంలో ఐక్యత మనకు ఆదర్శప్రాయం. అననీయ సప్పీరాలు, ఆ తరువాత గారడీ సీమోను అనే 2 వ్యక్తుల అపసవ్య ధోరణిని పేతురు ఎండగట్టాడు. సంఘ పవిత్రతను కాపాడుకుంటూ అపొస్తలులు ఘనమైన సేవ చేశారు. అపొస్తలుల అద్భుతాలు వారి వాక్య ప్రకటనను ఇంకా బలపరిచాయి. యూద అధికారులు అపొస్తలులను హింసించిన కొద్దీ సంఘం ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువ బలపడింది. 7 సంఘ పెద్దలను సంఘం ఏర్పరచుకుంది. ఆ 7 స్తెఫను, ఫిలిప్పు సంఘ విస్తరణకు నాందీ వాచకం పలికారు. స్తెఫను హతసాక్ష్యం నుండి అలాంటి అనేక సాక్ష్యాలు సంఘములో నుండి పుట్టుకొచ్చాయి. ఫిలిప్పు సమరయ్యలో గొప్ప ఉజ్జీవానికి సాధనమయ్యాడు. అన్యుల మధ్య సువార్త సేవకు ఫిలిప్పు సాధనంగా పరిశుద్ధాత్మ చేత వాడబడడం విశేషం. ఫిలిప్పు ఇథియోపియా దేశస్థునికి సువార్త ప్రకటించాడు. ఆ విధంగా సువార్త ఆఫ్రికాకు వెళ్లిపోయింది. దమస్కు మార్గంలో తార్సు సౌలు తాను ఒక సువార్త సేవకుడుగా అననీయ ద్వారా అభిషేకించబడడం విశేషం. సౌలు సువార్తను ప్రకటిస్తుంటే కొందరికి ఆశ్చర్యం కలిగింది, మరికొందరికి ఎన్నో అపోహలు కలిగాయి. ఐనయాను స్వస్థపరిచి చచ్చిన దోర్కాను బ్రతికించాడు పేతురు. ఈ పరిణామమంతా కొర్నేలి ఇంటిదాకా వచ్చింది. యేసును ఎరగని భక్తి దేవుని దృష్టిలో భక్తి కానే కాదు. సోదరీ సోదరులారా, లోకంలో దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి ఎరుగని భక్తులకు సువార్త ప్రకటించాలి అని కొర్నేలి ఉదంతం మనల్ని హెచ్చరిస్తోంది. వింటున్నారా? 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటోందో విన్నారా? నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పు నొందాడు. దేవదూతలకు కనపడ్డాడు. రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడ్డాడు. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. భక్తి అంటే యేసును ఎరిగి ఉండటమే. భక్తి అంటే
లేఖనము ప్రకారం నిత్య జీవప్రాప్తి. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ యేసును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? నీ తీర్మానానికి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.